ప్రధాన కమిషనర్పై అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే లోక్సభలో 120 మంది ఎంపీలు, రాజ్యసభలో 60 మంది ఎంపీల సంతకాల సేకరణ పూర్తి చేసిన ఇండియా కూటమి ఇవాళ లోక్సభ, రాజ్యసభలో నోటీసులు ఇవ్వనుంది. ఎన్నికల కమిషన్ చట్ట ప్రకారం సుప్రీంకోర్టు జడ్జి అభిశంసన ప్రక్రియ ప్రకారమే ఎన్నికల కమిషనర్ల అభిశంసన ప్రక్రియ జరగనుంది. నోటీసులు అందాక 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఏదైనా రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రముఖ న్యాయ నిపుణులు త్రిసభ్య కమిటీలో ఉంటారు. కమిటీ నివేదిక ఆధారంగా లోక్సభ, రాజ్యసభలో అభిశంసన ప్రక్రియ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ పైన అభిశంసన తీర్మానానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. మొన్నటి వరకు కూడా లోక్సభ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విపక్ష పార్టీలు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ పైన దృష్టి సారించాయి. అదే ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ యొక్క ఓటర్ల ప్రక్షాళన SIRకి సంబంధించి దీనిపైన ఇప్పటికే ఇటు ఇండియా కూటమి నేతలంతా కూడా అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. బీజేపీకి సంబంధించిన ఓటర్లను మాత్రమే ఉంచి మిగతా పార్టీలకు సంబంధించిన ఓటర్లను తొలగించే ప్రయత్నం కేంద్ర ఎన్నికల సంఘం చేస్తుంది. దానికి ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ సహకరిస్తున్నారంటూ కూడా గత కొద్ది కాలంగా ఇటు విపక్ష పార్టీలంతా కూడా ఆందోళన చేస్తూ వచ్చాయి. అయితే ఈ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యొక్క SIR నిర్వహించి తీరాల్సిందే. ఎప్పుడో ఈ యొక్క ఓటర్ల జాబితాను సవరణ చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పటివరకు కూడా ఆ యొక్క ఓటర్ల సవరణ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఈ SIR నిర్వహించి తీరుతామంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలంతా కూడా విపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయంటూ కూడా ఈ యొక్క అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వ్యూహాన్ని రచించడం జరిగింది. ఇప్పటికే లోక్సభలో 120 మంది, రాజ్యసభలో 60 మంది ఎంపీల సంతకాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఈరోజు లేదా రేపు ఈ యొక్క తీర్మానాన్ని ఇటు లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా దీంట్లో త్రిసభ్య కమిటీ దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఇటు సుప్రీంకోర్టు జడ్జి, ఏదైనా రాష్ట్ర జడ్జితో పాటు న్యాయ నిపుణులు కూడా ఈ కమిటీలో మెంబర్గా ఉంటారు. మరి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆ యొక్క ప్రధాన ఎన్నికల అధికారి పైన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. మొత్తానికి ఇటు విపక్ష పార్టీలు ఏదైతే ఇటు నిన్నటి వరకు కూడా లోక్సభ స్పీకర్ పైన విపక్ష పార్టీలకు మాట్లాడే అవకాశాలు ఇవ్వట్లేదు. ఆయన కేవలం అధికార పార్టీకి సంబంధించిన సభ్యులకు మాత్రమే ఆయన ఈ యొక్క వాళ్ళకు సమయాన్ని కేటాయిస్తున్నారు, మాకు సమయాన్ని కేటాయించట్లేదు అనేది కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆయన మీద అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. మూజువాని ఓటు ద్వారా అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి పైన కూడా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. అయితే ముఖ్యంగా ఇటు బీహార్ కావచ్చు లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఈ యొక్క SIR నిర్వహించిన తీరు, దానికి సంబంధించిన అంశం పైన సుప్రీంకోర్టుకు కూడా విపక్షాలు వెళ్ళడం జరిగింది. గత వెస్ట్ బెంగాల్లో SIRకి సంబంధించి మమతా బెనర్జీ ఏకంగా తన రాష్ట్రానికి సంబంధించిన వాదనలు తానే చేస్తానంటూ కూడా సుప్రీంకోర్టులో ఆమె అడ్వకేట్గా కూడా వెళ్ళి తన వాదనలు వినిపించడం జరిగింది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏకపక్ష నిర్ణయాలు బీజేపీకి సహకరిస్తున్నారు. బీజేపీ దాంతో లబ్ధి చేకూరుస్తూ వస్తున్న ఎన్నికలలో విజయాన్ని సాధిస్తుంది. దానికి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారే కారణం అంటూ కూడా ఆయన మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగాన్ని సిద్ధం చేశారు. మరి ఈరోజు సాయంత్రం 4:15 లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడతారు. మరి అంతకు ముందైనా ఆ తర్వాత అయినా ఈ యొక్క తీర్మానాన్ని లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. లేదా రేపైనా సరే ఈ యొక్క CEC పైన అవిశ్వాస ఏదైతే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపి.